అలా రెండో రోజు నిలవడానికి దేవుడు అవకాశం ఇచ్చింది. ఆరోగ్యాన్ని గురించి లూకా సువార్త 8వ అధ్యాయము 26వ వచనం తీసి పెట్టుకోండి. 8:26 వారు చదవండి, తీసి పెట్టుకోండి. ఈ సందర్భం ఏంటంటే సేనా దయాలపట్నం గురించి మాట్లాడదాము. ఈరోజు పొద్దున నేను 7:50 టైం కూడా రాసుకున్నాను, మెసేజ్ రాసుకుంటాను. పొద్దున 7:50కి నేను కూర్చున్నప్పుడు ఎందుకో ఈ వాక్య భాగం నాకు ఎందుకు నా ముందు కనపడింది. సేన యాక్చువల్గా దేవుని గురించి మాట్లాడడం కన్నా దయ్యం గురించి మాట్లాడేటప్పుడు ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. మనకున్న ఇంటెన్షన్ అదనమాట. దేవుని గురించి మాట్లాడుతుంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు, కానీ అంత సెపరేట్ అయినాక చెప్తాను. దేవుని గురించి మాట్లాడడం కన్నా దయ్యం గురించి మాట్లాడుతుంటే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మన స్వభావం అదే కాబట్టి. ఓకే, చదువుదాం. వాక్య భాగం చదవమ్మా. వారు గలిలయకు ఎదురుగా ఉండు గెరాసీనుల దేశమునకు వచ్చిరి. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చాడు. వాడు దయ్యములు పట్టిన వాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోనే తప్ప ఇంటిలో ఉండేవాడు కాదు. చాలు, అక్కడ వరకు తర్వాత ఈయన పేరు సేన. చూడాలి ఇక్కడ మళ్ళీ గెరాసీనుల దేశానికి వెళ్ళిపోతుంది. ఏం పేరు? ఈయన పేరు చెప్పాలా? సేన. సేన అదే దయ్యాలే, దాంట్లో ఉండే దాని పేరు సేన. దయ్యాల పేరే సేన. సేన అంటే ఏమో తెలుసా మీకు? ఎన్ని అనేకములు అంటే ఉంది బైబిల్లో, అది కూడా. సేన అంటే ఏంది అనేది తెలుసు కదా? ఎంతమంది? మత్తయి సువార్త 26:53. 2000 తప్పు, లెక్క తప్పు. 26:53. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు వేడుకొనిన ఎడల ఆయన 12 కింద ఫుట్ లైన్ లో ఏముందమ్మా? కింద ఫుట్ చాలా అక్కడ వరకు సేన పక్కన 6,000. సేన అంటే 6,000 గుర్తుపెట్టుకోండి. సేన అంటే ఎంతమ్మా? 6,000. దేవుడు ఏమంటున్నా అంటే 12 సేనాలు అంటారు. ఒకవేళ నేను దేవుడిని అడిగితే దేవుడు 12 సేనా వ్యూహాలు అంటే 72,000 మందిని పంపిస్తాడు నేను దేవుడిని అడిగితే, దేవదూతము నా కోసం అని దేవుడు అంటాడు. సేన అంటే 6,000. నేను అదే చూపించిన వాకి. మళ్ళీ వెళ్ళిపోతాను వెనక్కి. ఎందుకంటే మళ్ళీ గరాల్సిన దేశం కాదు. లూకా సువార్త 8:26. ఏం జరిగిందంటే ఆడ ఈ 12 మంది శిష్యులు తర్వాత యేసుక్రీస్తు ప్రభు వీళ్ళందరూ ఎక్కడికి వచ్చినారంటే గలిలయ ఎదురుగా ఉండు గెరాసీనుల దేశంలోకి వచ్చినారు. వచ్చినప్పుడు జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే ఒక ఊరోడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఎక్కడికి? యేసుక్రీస్తు దగ్గరికి. వాడు ఎవడంటే మామూలు వాడు కాదు, మనలాంటి వాడే.
సేన అంటే ఎంతమంది? 6,000. 6,000 అంటే మనుషులు కాదు, దయ్యాలు. ఒకరిలో ఉండే దయ్యాలు 6,000 మంది అంటారు. వాడు పరిగెత్తుకుంటా వచ్చి ఎదురుగా వచ్చాను. వాడు దయ్యములు పట్టిన వాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక, బహుకాలం నుండి ఎన్నో చాలా కాలం నుంచి అంట వాడు బట్టలు కట్టుకోకుండా తిరుగుతూ ఉన్నాడు ఊర్లో. చదువు. ఆ తర్వాత దయ్యములు పట్టిన వాడై బహుకాలం నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోనే గాని ఇంట్లో ఉండేవాడు కాడు. వాడు యేసును చాలు చాలు చాలు. ఇంటిలో మనం ఇంట్లో ఉండడం లేదంటే మనకు దయ్యాలు బట్టి తిరుగుతున్నామని అర్థం. ఇంట్లో మనం ఎక్కువ ఉండడం లేదంటే దాని అర్థం ఏంటంటే సేనా బట్టి తిరుగుతున్నావు. నువ్వు ఒక చోట స్థిరంగా ఉండలేకపోతున్నావు అంటే, మందిరంలో నువ్వు కరెక్ట్గా కూర్చోలేకపోతున్నావు, నిలబడలేకపోతున్నావు, ఆరాధించలేకపోతున్నావు అంటే నీకు సేనా పట్టిందని అర్థం. సేనా అంటే ఎంతమంది? వాళ్ళ నీకు 6,000 మంది దయ్యాలు ఉన్నాయంటే ఆలోచించుకోండి. ఎన్నిసార్లు ఇడిపియాలి దయ్యాలు. లోకానుసారంగా దయ్యాలు ఇడిపియాలంటే ఏం చేస్తారు? చెప్పండి, మాట్లాడండి అమ్మా. చెప్పు తీసుకొని కాదు ముంతరాలు ఎత్తారు పోయి ఇంకా మిగతా మనకు తెలిసినట్టు చెప్పండి. తీసుకొని కొడతారు, సీపీ తీసుకొని కొడతారు. అంటే కొట్టించుకోవడం అలవాటు, మనకు అవసరం అంటారు. కాబట్టి ఒక చోట స్థిరంగా ఉండలేకపోవడానికి కారణం ఏంటంటే ఏదో సంథింగ్ నేనేదో నడిపిస్తాను. ఒక చోట నువ్వు ఉండలేకపోతున్నావు, దేవుని సన్నిధికి రాలేకపోయినావు, దేవుని సన్నిధికి ఆగిపోయినావు అంటే నీకు ఖచ్చితంగా సేన పట్టింది. ఆ సేన ఇడిపోయాలంటే అందరు ఇడిపోలేరు. యేసుక్రీస్తు ప్రభు మాత్రమే విడిపించగలరు. వేరే వాళ్ళతో కాదు. నాకు కూడా అయ్యేది కాదు, దేవుడు ఇడిపిస్తేనే అయింది. హల్లెలూయా. చదవ తర్వాత. వాడు యేసును చూసి చాలు సమాధులలోనే కానీ ఇంటిలో ఉండేవాడు కాదంట. సమాధుల్లోనే ఉండేవాడు అంట. యాక్చువల్ నాకు ఇక్కడ అనిపించింది ఏంటంటే పొద్దున చదివేటప్పుడు మనిషి హృదయాన్ని మించిన సమాధి వేరేది లేదు. ఎందుకంటే మనసులో ఎన్నెన్నో పాతి పెట్టుకుంటా ఉంటాము. లోపల పూడిసి పక్కన ఏం కనపడదు, పైకి ఏం కనపడదు. ఇప్పుడు చచ్చిపోయిన శవం ఉంది, తీసుకొని పోయాను, బూడి చేసింది, పైన ఏమైనా కనపడతాం కదా, మట్టి తప్ప అయినా. మనం కూడా అంతే, లోపల ఏంటేంటో ఉంటాయి. ఇల్లంటే కోపం, వాళ్ళంటే ఇది, ఇవన్నీ లోపల పెట్టుకొని సమాధి చేసి పెట్టుకుంటాం. ఇవన్నీ ఇదంతా ఏమవుతుంది? ఒక సేనగా తయారవుతుంది లోపల. ఈ పాతి పెట్టిన ఊరికి గడిచి పెడతాయా? లోపలన్నీ ఏమైనాయి? సేనగా తయారైనాయి. ఒక్కొక్కటి పాతి పెట్టినామంటే ఒక్కొక్కటి 6,000తో సమానం. మరి ఎన్ని పాతి పెట్టుకుంటే అన్ని 6,000 లెక్కేసుకో, డివైడ్ చేసుకోవడమే. 6 ఇంటూ ఎన్ని? కోపమా, ద్వేషమా, వేరే చూపులా, వేరే ఆలోచనలా, ఇంకేమైనా ఉన్నాయా? ఇవన్నీ ఇంటూ వేసుకోండి. 6 వేసుకొని పక్కన ఇంటూ ఎన్ని ఉంటే అన్ని. 6,000, ఒకదానికి 6,000 అంటే నువ్వు లెక్కేసుకో. నువ్వు వేరే ఏమైనా దేవుడికి నచ్చని ఏవి ఉన్నా కూడా అది ఒక్కొక్కటి ఒక్కొక్క 6,000. కాబట్టి ఒక చోట స్థిరంగా ఉండలేకపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే సంథింగ్ నీ మనసులో ఏదో పాతి పెట్టుకొని ఉండవు. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నా నువ్వు సమాధంలో ఉన్నట్టు లెక్క. తర్వాత చదవండి. వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? అక్కడ నాతో నీకేం పని? నేను ఎన్నెన్న పాత పెట్టుకుంటా, నీకు అవసరం లేదు. నా లెక్క నాదే, నేను సైడ్ ఫార్వర్డ్. నాకు తెలుసు, నా ఆత్మీయ స్థితి నాకు తెలుసు. నువ్వేది నాకు చెప్పేది అన్నట్టు కొన్నిసార్లు ఉంటుంది మన పరిస్థితి కూడా. నాతో నీకేం పని? దేవునితో అంటున్నాడు డైరెక్ట్. సేనాపట్నోడు దేవుడిని అంటున్నాడు, నాతో నీకేం పని అయ్యా? తెలుసు, అన్ని తెలుసు. మనకంటే ఎక్కువ మనకు తెలిసినట్టే ఎవరికి తెలియదు. నాకు కూడా తెలియదు కాదు, మీరు చెప్తారు కూర్చొని. నాకు కూడా కొన్ని అర్థం కాదు, కింద కూర్చొని చెప్తుంటారు. నాకే అప్పుడు వండరు నిమిషం ఆ వాక్యం ఇక్కడ ఉందని ఇలా బాగా తెలిసే. దానికి తెలుసు బాగా. సేనా సర్వోన్నతుడైన దయ్యానికి తెలిసింది కానీ మనకు తెలియలే. ఎవరని? సర్వోన్నతుడైన దేవుని కుమారుడని మనకు తెలియలే. మన దేవుడే కదా, మన యేసుక్రీస్తు ఆడిపోతుంది. 6 రోజులు అట్టా టూర్ వేసి వచ్చి మళ్ళీ వచ్చినా కూడా ఏమన్నా అలాగే. కాబట్టి సరే ఆలోచించుకుంటే కనుక మరి లోపల ఇంకా ఏమైనా ఉన్నాయేమో పాత పెట్టుకునేవి, అది తీసేసుకోవాలి ఫస్ట్ టైం.
తీసుకున్న తర్వాత అప్పుడు స్వస్థత అనేది వస్తుంది. ఇంకా ముందు ఉంటుంది తర్వాత. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి పని, నన్ను బాధపరచుకుమని నిన్ను వేడుకొనుచున్నాను. కేకలు వేసి చెప్పింది. కొన్నిసార్లు వాక్యం చెప్తున్నప్పుడు కూడా తగులుతూ ఉంటుంది. ఎందుకేమి ఇదంతా చెప్పడం అవసరం, రోజు చెప్తూనే ఉన్నాడు కదా, మాకు తెలియదా మారాలని. తెలిస్తే మారు, చెప్పించుకోవడం ఎందుకు, ఒకేసారి మారిపోవచ్చు కదా. అమ్మాలి ఒకసారి చదువు బాబు. అది నన్ను బాధపరచుకోమని నిన్ను వేడుకొనుచున్నాను అని చెప్పి అని కేకలు వేసి చెప్పానంట. ఊరికే చెప్పడం లేదంట, నన్ను బాధపరచు. అసలు చెప్పాక నువ్వు వాక్యం చెప్పాక నాకు చెప్తుంటే నాకు తిక్కర అవుతుంది. అసలు కొన్నిసార్లు ఇట్టుంటుంది అనమాట. ఏదన్నా కొంచెం మంచి మాట నాకు కూడా కొన్నిసార్లు ఎవరైనా చెప్పేటప్పుడు నాకు తెలియదా, నాకు చెప్తున్నావు, అది మంచిదైనప్పుడు దాన్ని రిసీవ్ చేసుకోవడం మంచిది. ఇప్పుడు దయ్యాలు విడిచిపెట్టబడ్డం మంచిదే, దయ్యాలు ఉంచుకొని తిరగడం మంచిదే. ఒళ్ళు బట్టలు ఎప్పి విడిచిపెట్టబడి తిరగడం మంచిది. ఫైనల్ ఉంటుంది లాస్ట్లో అదే ఏం జరుగుతుంది అని. తర్వాత చదువు. ఏలయనగా ఆయన ఆ మనుష్యుని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించెను. ఏమని చెప్పినాడంట, నువ్వు ఆ లోపల ఉన్న సేనాకు చెప్తున్నాడు దేవుడు. సేన అంటే అదే మొత్తం దయ్యాలకు చెప్తున్నాడు, నువ్వు ఆయన వదిలిపెట్టేసి బయటికి రా అని అన్నందుకు ఈ బాధ ఏంటంటే, ఇప్పుడు సేనా బాధ ఏంటంటే మమ్మల్ని ఇడిచిపెట్టుకోమంటున్నాడు, నేను అడిగిపోవాలా, ఇన్ని రోజులు నాకు కోపం ఉంది, మరి ఇప్పుడు తగ్గిపోయింది అనుకో, నేను వాళ్ళ కాడి వందనాలకు కావాలి కదా, మళ్ళీ ఇదేట్రా నా వల్ల కాదు కదా, అది ఏ పని కాదు. తగ్గింపు జీవితం అంటే అదే మరి, అది ఏ పని. సేనా ఇడిచిపెట్టకూడదు మరి, అందుకే తిరుగుతూ ఉంటారు బట్టలు ఇప్పి సమాధులు. అది ఇడిచిపెడితే కదా నువ్వు ఒకసారి స్థిరంగా కూర్చునేది. అర్థం కలదా నేను చెప్పింది? ఇప్పుడు నువ్వు దయ్యాలు వదిలితేనే నువ్వు ఒక చోట స్థిరంగా. ఇప్పుడు వాడు ఎందుకు తిరుగుతున్నాడు, యాడ తిరుగుతున్నాడు, ఎందుకు తిరుగుతున్నాడు, ఈ సేనా పట్టినాడు. ఇప్పుడు ఈ సేనా ఇడిస్తే వాడు ఏం చేస్తాడు, మట్సంగా ఇంట్లో కూర్చొని ఏదో చెప్పింది పెట్టింది తిని చెప్పినప్పుడు ఏదో పని చేసుకుంటూ వాడు కూడా అందరిలాగా బ్రతకడు. మరి ఇప్పుడు ఇది పోవడం మనకి ఇష్టం లేదంట. సేనా పోతే ఎట్ట సమాధులు ఆడుకోవాలి, బట్టలు ఇప్పి తిరగడం ఆడుకోవాలి. నా దృష్టిలో బట్టలు ఇప్పి తిరగడం అంటే ఆత్మీయ స్థితిని వదిలేసి ఇష్టానుసారంగా బ్రతకడం. అది బట్టలు ఇప్పి తిరగడం అంటే ఏదో లోకానుసారంగా కాదు మాట్లాడేది. నీ రక్షణ వదిలేసి, నీ దేవుడు ఇచ్చిన స్థితిని వదిలేసి నువ్వు తిరగడమే బట్టలు ఎప్పి తిరగడం. ఒక రకంగా నీకు బాగానే ఉంటుంది చూడడానికి, నీకు బాగానే చూసే వాళ్ళకి తెలుస్తుంది నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అనేది. ఇప్పుడు ఒక పిచ్చోడు పోతున్నాడు అనుకోండి రోడ్డు పైన, సపోజ్ ఎగ్జాంపుల్ అనుకున్నాం, ఏమైనా చూడలేదా మనం ఎప్పుడు. పాపం బట్టలు లేని పిచ్చోడు ఎంతో మంది తిరుగుతూ ఉంటారు. వాడిని చూస్తే ఇటు పోయి చూసారా అంటే పరిగెత్తుతారా పక్కకు తిరుగుతాం. చెప్పండి అమ్మా, పరిగెత్తి పక్కకు పోతాం. అట్టాడితే దయ్యాలు పట్టినోడు ఇడు, మామూలు కూడా కాదు. సేన ఒక్కడిద్దరు కాదు, 6,000 మంది ఉన్నారు. ఈయన్ని చూసి ఊర్లో వాళ్ళు ఎన్నిసార్లు పరిగెత్తినారు, మనల్ని చూసి ఎంతమంది పరిగెత్తున్నారు. అమ్మ వీళ్ళు వచ్చినారంటే ఏదో ఒకటి చెప్తాను నేను, నాకు వీళ్ళు కనపడినారంటే ఆయనక్క అయిట ఇల్లిట్ట ఇగట్ట ఆమెట్ట ఎన్ని చెప్తారో మనకు అని మనల్ని చూసి ఎన్నిసార్లు పరిగెత్తింటారు. దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నవ్వులాట అని నవ్వడం గురించి కానీ నేను చెప్పేది, కానీ కొంచెం దాన్ని అర్థం చేసుకోగలిగితే, దాంట్లో ఉన్న మీనింగ్ మనం తెలుసుకోగలిగితే ఆ స్థితి నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తాం. అది నా ఇంటెన్షన్, నా ఆలోచన, అదే నేను చెప్పదలుచుకున్నది. తర్వాత చదువు. బాధపరచుకోమని చెప్పి వేడుకొనుచున్నానని కేకలు వేసి చెప్పాను. ఏలైనగా ఆయన ఆ మనుషుని విడిచి వెలుపలికి రమ్మని ఆజ్ఞాపించను. అది అనేక పర్యాయములు వానిని పట్టుచూ వచ్చను గనుక వానిని గొలుసులతోనూ కాలి సంఖ్యలతోనూ కట్టి కావలి అందుంచిరి. కాని వాడు బంధకములను తెంపగా దయ్యములు వానిని అడవిలోనికి తరుముకొని దీన్ని మామూలు కట్టేయలేదండి. ఎట్లా కట్టేశారంట జరుగుతాయినండి ఒకసారి మళ్ళా. కనుక చూడండి, అది అనేక పర్యాయములు వానిని పట్టుచూ వచ్చాను గనుక వానిని గొలుసులతోనూ కాలి సంఖ్యలతోనూ కట్టి
గొలుసులతో కాలి సంఖ్యలతో కట్టేసి కుక్కను కట్టేసినా మీ ఇంటి ముందు కుక్కను కట్టేసారు. అర్థమైంది కదా, అది ఎత్తుకొని పోతుందా కాదు. అంటే దాని 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 బలానికి అది సరిపోదు. ఇప్పుడు ఈ గొలుసులు తెప్పే బలం దానికి లేదు. ఇది సేన ఒకటిద్దరు కాదు. 6,000 మరి నేను ఎన్నిసార్లు వాక్యం చెప్పి ఎంత కట్టేయాలని చూసినప్పుడు నువ్వు తెప్పుకొని ఎన్నిసార్లు పరిగెత్తున్నావు, ఎన్నిసార్లు వాక్యం వింటున్నావు, మరి నీలో ఉన్న సేన పోతుందా? అయినా నువ్వు తెప్పుకొని పరిగెత్తి పరారు కనపడవు మళ్ళా. అర్థమవుతుందా నేను చెప్పేది? ఈ సేన పోవాలంటే ఏం చేయాలి ఇప్పుడు మనం? దేవుడే నీ ముందుకు వచ్చి ఇంకా నీకు మళ్ళీ వదిలేయాలి. నీకు మనుషులు చెప్తే అర్థం కాలేదనుకో, దేవుడే వచ్చి వదిలిస్తాడు. ఆయన వదిలిస్తే ఎట్లుంటుందో తెలుసా? ముందుకు పోతే తెలుస్తుంది ఎట్లుంటుందో ఆయన వదిలిస్తే పరిస్థితి. కాబట్టి చూడండి, నా ఉద్దేశం ఏంటంటే మన స్థితి ఈరోజు ఎట్లుందో తెలుసుకోమని దేవుడు చెప్తాను. సేనావాని పరిస్థితి అట్టుంది. వాడిని కట్టేసి గొలుసులతోనూ సంఖ్యలతోనూ వాడిని బంధించి కావలేదు పెట్టారట. మళ్ళా వాడిని కట్టేసి వదిలేలే, వాళ్ళకి మళ్ళీ కాపలా కూడా పెట్టినారు. ఒక వీళ్ళందరినీ కాదని వీడు మళ్ళీ అందరినీ తెంపుకొని ఇవి వాళ్ళను కూడా వాళ్ళ కళ్ళు కూడా మనం కూడా కొన్నిసార్లు తప్పించుకొని తిరుగుతాం. అంట ఎవరు వచ్చినారు ఫోన్ వచ్చిందనుకో, మెల్లగా ఏదో నీళ్ళు అయినట్టు పోయి అటా పోయి మెల్లగా ఏం తెలియనట్టే ఫోన్ అయితే ఇట్టుంటుంది. మళ్ళీ ఏం కనపడనట్టు. మీరు కాదు చెప్తున్నా, అందరినీ. నేనైనా అంతే, గిరీష్ అయినా అంతే. గిరీష్ ఒకసారి కూర్చొని మెసేజ్ చేస్తా ఉన్నాను, చెప్తున్నాను అనమాట. మనం కూడా ఏదో అంత కట్టేసి ఇంత వాక్యం చెప్పుకుంటా ఇన్ని సంవత్సరాల నుంచి వాక్యం అనుకుంటా ఉన్నా కూడా మళ్ళీ తెంపుకోరు పరిగెత్తుతా అంటే అది ఎట్టా ఊరికే కాదు. సమాధులలో బట్టలు ఇప్పి అవసరమా? అర్థమవుతుందా నేను చెప్పేది? చదువుతారు 30 వచ్చాను. అడవిలోనికి తరుముకొని పోయాను. యేసు నీ పేరేమని వారిని అడగగా చాలా దయ్యములు ఒకటి కాదు రెండు కాదు పేరు సేన అని చెప్పి పాతాళంలోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను. యాడికి పోవద్దని? పాతాళంలోకి వెళ్ళొద్దు. అయ్యా మమ్మల్ని ఇక్కడ నుంచి పంపించాలి స్వామి, మాకు వద్దు. నువ్వు ఎక్కువ వాక్యం చెప్పి కట్టేసినావు అనుకో, ఇక్కడ మేము తెప్పుకొని పరిగెత్తాల్సి వస్తుంది. మాకు ఇలిపి ఆగు, మాకు దయ్యాలు ఉంటేనే బాగుంది. ఇడిచిపెడితే మళ్ళా ఏడా మేము మళ్ళీ పరిశుద్ధంగా వచ్చి కూర్చున్నామంటే మళ్ళా కష్టం. మాకు అది నచ్చదు. నాకు తెప్పుకోవడం, కాపలా వాళ్ళను తప్పించుకొని పరిగెత్తడము మాకు ఏమి ఇష్టం. సమాధులు ఇష్టం, బట్టలు ఇప్పేసి తిరగడం ఇష్టం. అవి మీకు చెప్పిన మళ్ళీ బట్టలు ఇప్పేట తప్పు అనుకోవద్దు. ఆత్మీయ స్థితి గురించి మాట్లాడతాం. దాన్ని వదిలేసి తిరిగితే పరిస్థితి ఎట్లుంటుందంటే 32వ వచనం, అక్కడ విస్తారమైన పందుల మంద. చదవండి, ఇప్పుడు చదవండి. అక్కడ విస్తారమైన పందుల మంద కొండ మీద మేయిచుండెను గనుక వాటిలో చొచ్చుటకు తమకు సెలవిమ్మని ఆయనను వేడుకొనగా ఆయన సెలవిచ్చాను. అప్పుడు ఆ దయ్యం అక్కడ ఎక్కడికి పోతామంటున్నారు ఇప్పుడు వీళ్ళందరూ? కూర్చొని వాక్యం అంటారు ఆయన. వద్దు, బాగుంది, స్మెల్ బాగుంది, షేప్ బాగుంది, ఫేస్ మొత్తం కలర్ ఇలా హైలైట్. ఏంది బాగుంది, అక్కడికి పంపి మమ్మల్ని ఇక్కడ వద్దు. వీళ్ళకి ఎంతసేపు కూర్చున్నా ఈ వేడికి మాకు కూర్చోబుద్ధి కావడం, అక్కడికి పంపించేసేది. మీకు ఒక విషయం చెప్పాలా? పంది జీవిత కాలంలో పైకి చూసేది ఎప్పుడో తెలుసా తెలీదా? తెలిస్తే తెలుసు అని చెప్పండి, లేకపోతే తెలియదు చెప్పాలి. 2 కాళ్ళు కట్టేసి పంది జీవితం, మీకు ఒక విషయం చెప్తాను, మీకు తెలుసు కాబట్టి మంచిది, తెలియని వాళ్ళు చెప్తాను. పంది తన జీవిత కాలంలో మొత్తం పంది జీవిత కాలంలో మొత్తం ఎప్పుడు పైకి చూడదు, కిందనే బురదనే. అది కళ్ళెత్తి ఎప్పుడు పైకి చూసే పరిస్థితి దానికి రాదు. ఎప్పుడు చూస్తుందంటే, మీరు పందులు పట్టడం ఎప్పుడైనా చూసినారా? చూసే ఉంటారు. అది ఎంత చూస్తుంటుంది అప్పుడు కేకలు పెట్టి కేకలు వేస్తుంటది. చూసినారా? చూడలేదమ్మా.
పంది కూడా తెలియదా? కాకులు తెలియదు. కొన్ని మరి తెలియదు అన్నారు కదా మనం, అందుకంటాను. పంది తెలుసు కదా. దాన్ని ఎప్పుడు దాన్ని పట్టుకోవడం చూసారా? ఇక్కడ ఒకడు ఉంటాడు, అక్కడ ఒకడు ఉంటాడు, అవతల ఒకడు వల పట్టుకున్నప్పుడు అది ఎట్టా కట్ట పెట్టింటారు. ఇట్ట తాడు ఒకటి ఉంటుంది, వట్టి లాగితేనే కేకలేసి అరుస్తుంది అది. అప్పుడు చూస్తుంది పైకి, కట్టేసి 2 కాళ్ళు కట్టి తీసుకుపోతున్నప్పుడు అప్పుడు అరుస్తుంటది, దేవా నన్ను రక్షించు, దేవా నన్ను రక్షించు అని. అది పంది జీవితం. ఇప్పుడు ఈ సేన అడుగుతుంది ఏమని? ఆ పందుల గుంపు ఉంది కదా, ఈ వద్దులే, వీళ్ళైతే మేము ఉండలేము, సరే నువ్వు వెళ్ళగొడుతున్నావు ఇక్కడ నుంచి. ఈరోజు వాక్యం చెప్తుంటే కూడా కొంతమందికి కదులుతూ ఉంటాయి సేనలు, మరి యాడికి పోవడం. ఇప్పుడు కొన్నిసార్లు వాక్యం తగులుతూ ఉన్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది. దేవుని మాటను బట్టి ఏం జరిగిందంటే 6,000 మంది వ్యూహం ఒక సేననే కదిలించబడింది. దేవుని వాక్యానికి ఉన్నటువంటి శక్తి అది, దేవుని వాక్కుకు దేవుని వాక్యానికి ఉన్నటువంటి శక్తి అది. ఈరోజు కొంతమందికి కూడా వాక్యం అనేది తగులుతూ ఉన్నప్పుడు ఈ సేన కదులుతూ ఉంటుంది, అడుగుతూ ఉంటుంది లోపల, యాడికి పోవాలి ఇప్పుడు, ఓహో ఇతన, ఇప్పుడు దీనికి ఏం చేయాలా, దీనికి సొల్యూషన్ ఏంది, మందుల ఇలా అవతలిలా లేకపోతే ఇంకో చర్చ. 2 ఆప్షన్లు ఇచ్చినాడు. ఇవే అడుగుతున్నాయి ఆప్షన్. ఏమని? సేన అడుగుతుంది. ఏమని అడుగుతుంది ఆప్షన్? పందులోకి పంపి. ఇప్పుడు మనం కూడా ఏంటంటే కొన్నిసార్లు ఇది చేయొద్దు అంటే దీనికి ఇంకొక ఆప్షన్ ఎత్తుకుంటాం మనం. ఇది చేయొద్దు అన్నారు, సరే ఇది ఇట్ట తిరిగి ఇట్ట చేస్తే, ఇది ఇట్ట చేయొద్దు అన్నారు, ఇప్పుడు అన్నం ఇట్ట తింటామా ఇట్ట తింటామా చెప్పాలి. ఇట్ట ఎందుకు తినకూడదు చెప్పండి. అదే ఈజీగా అందరూ ఈజీగా కోరుకుంటారు, మరి ఇట్ట ఎందుకు తినకూడదు? దేవుడు ఇట్ట తిన్నికే చెయ్యి ఇచ్చినాడు, లేకుంటే ఇంత పొడు పెట్టేటోడు చెయ్యి, ఇట్ట తినంటారా అని అందరూ. కాబట్టి ఒక క్రమం అనేది నీకు అవసరం. నీ లైఫ్లో, నా లైఫ్లో, నీ లైఫ్లో ఒక క్రమం అనేది లేకపోతే చాలా కష్టం. చదువు, తర్వాత చదువు. అక్కడ విస్తారం 32 అయిపోయింది. ఆయన సెలవు ఇచ్చాడు, పందులోకి బొమ్మని సెలవు ఇచ్చినాడు. ఓకే వెళ్ళిపో, నీకు శాంక్షన్ గ్రాంటెడ్, పర్మిషన్ గ్రాంట్ చేసినాడు, పందులోకి వెళ్ళిపోమని సెలవు ఇచ్చాను. ఆ మనుషులు విడిచిపోయి పందులలో వచ్చాను కనుక ప్రపాతము నుండి సరస్సులోనికి వడిగా పరిగెత్తి ఊపిరి తిరగక చచ్చాను. చూచి పారిపోయి తెలియజేసి ఏమని తెలియజేసినారు? ఇటు సేనాపట్నముడు ఆయనకు ఎదురుగా వచ్చినాడు. ఆయనకు ఎదురుగా వస్తే యేసుక్రీస్తు ప్రభు ఏం చేసినాడు? నువ్వు పందుల్లోకి వెళ్ళిపోని వాడిని బాగా చేసి వాడిని స్వస్థపరిచి ఒక రకంగా చెప్పాలంటే మన భాషలో వాడిని స్వస్థపరిచి దయ్యాలు వదిలించినాడు. అది ఈరోజు మరి వదిలితే బాగుంటుంది మనకు కూడా. వీళ్ళు పోయి ఆడ పందులు కాసుకునే ఉన్నారు కదా, పందులు చచ్చిపోయినా లేదు, వీళ్ళు బిత్తరపోయినారు. పోయింది కదా, మనకు ఉన్నది పోయింది, ఆధారం పోయింది. ఇప్పుడు ఏంది, ఇన్ని రోజులు అయితే ఇటు కూర్చొని ఏదో చేసుకోవచ్చు. వీడు రాలే, ఒక 2 వారాలు రాలే, వీడు మనం ఫోన్ పట్టుకునే ఏం కాదు, లేటుగా వచ్చినా ఏం కాదు అంటే ఇప్పుడు ఏదో కట్టేసి కొడతారని కాదు మాట చెప్తున్నాను అనమాట. వాక్యంతైనా మనం ఇక్కడ పెడుతూనే ఉంటాం అప్పుడప్పుడు, దోశలో ఇడ్లీలు పూరీలో ఏవో ఒకటి. రాలే, 2 వారాలు బాగానే ఉంది, మరి ఇప్పుడు వచ్చింది దీనికి ఆప్షన్ ఏంది? మళ్ళీ ఏం ఎత్తుక్కాలి? ఇప్పుడు రెండో ఆప్షన్ ఎత్తుక్కాలి. ఫోన్ స్విచ్ ఆఫ్ అన్నా చేసుకోవాలా, లేకపోతే కదలకుండా కూర్చోాలా. ఇది ఆప్షన్, వేరే ఆప్షన్ ఉండదు. వీళ్ళు పోయి చెప్పినారనమాట. చెప్పిన తర్వాత చదవ. జనులు జరిగిన దాన్ని చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి దయ్యములు వదిలిపోయిన మనుష్యుడు బట్టలు కట్టుకొని స్వస్థ చిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చుండడం చూసి భయపడి. చాలు, ఈ దయ్యాలు బట్టి సంఖ్యలతోనూ గొలుసులతోనూ బంధించినప్పుడు లేని భయము ఎప్పుడు వచ్చింది తెలుసా వాళ్ళకు? వీడు మత్సంగా బట్టలు వేసుకొని వచ్చి, ఇంతవరకు బట్టలు లేకుండా తిరిగినప్పుడు భయం కాలే వీళ్ళకి. బాగా అర్థం చేసుకోవాలి ఈ మాట. వీడు బట్టలు లేకుండా సమాధులలో తిరిగినప్పుడు లేని భయము, వీడు బాగుపడి, ఒకడు బాగుపడితే చూడలేడు కొంతమంది.
వాళ్ళు బాగుపడితే మనం కొంతమంది భరించలేదు. వీడేంది ఇంత ఎదిగిపోతున్నాడు, వీడేంది నా ముందు పుట్టి పెరిగినాడు, నా ముందు ఏంది వీడు పెద్ద వీడికి ఇంత అథారిటీ ఏంది. అథారిటీ అనేది ఒకటి తీసుకుంటే వచ్చేది కదా, దేవుడు ఇస్తే వచ్చేది. సేన వానికి అర్హత లేదు, సమాధుల్లో ఉండాల్సిన వాడు, సంఖ్యలతో బంధించబడిన వాడు, కావలిలో ఉంచబడిన వాడు. దేవుడు ఎప్పుడైతే వచ్చినాడో వాని దగ్గరికి, వాడిని విడిపించినాడు, వానికి స్వస్థత ఇచ్చినాడు. హల్లెలూయా. ఇప్పుడు వాడు ఏం చేసినాడు? మటసంగా బట్టలు, ఇంతవరకు బట్టలు లేకుండా తిరిగినాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంతవరకు బట్టలు లేకుండా తిరిగి సమాధులలో ఉన్నోడు ఇప్పుడు సమాధులు వదిలిపెట్టేసి బట్టలు వేసుకొని స్నానం గీనం చేసి నీట్గా మళ్ళీ ఎక్కడికి వచ్చినాడు? యేసుక్రీస్తు పాదాల దగ్గరికి వచ్చి కూర్చు. ఇప్పుడు భయపడుతున్నారంట జనాలు. ఇంతవరకు భయపడలే. మీరు బట్టలు ఇప్పేసి సమాధులలో తిరుగుతున్నప్పుడు నీకు భయం కాలే వీళ్ళకు. అప్పుడు బాగుంది. అంటే వీరి స్థితి చూసి వీళ్ళు భయపడతా ఉన్నారు. అంటే జీవితంలో మనకు కూడా ఈర్ష్య ద్వేషాలు అనేవి చాలా డేంజర్, చాలా కష్టం. అది ఒకరు బాగుపడినప్పుడు కానీ నీ వల్ల అయితే సహాయం చేయి, చెడు మాత్రం చేయడానికి ప్రయత్నం చేయి. చదవండి తర్వాత. వాడు స్వస్థ చిత్తుడై బట్టలు చూసిన వారు స్వస్థత పొందెను తెలియజేయగా జనులందరూ మామూలు భయం కాదంట, బహుభయాక్రాంతులైనారంట. కనుక తమను విడిచిపోమని. చాలు. ఎవరిని విడిచిపెట్టుకోమంటున్నారు? దయ్యాలు విడిపించిన దేవుడిని విడిచిపెట్టి, మా ఊరు విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపో అంటున్నారు. నువ్వు చెప్పేది మాకు ఎక్కడనిలే, నువ్వు చెప్పేది మాకు నచ్చడంలే, నువ్వు విడిచిపెట్టి పో. నీ పద్ధతి బాగలే, మాకు దయ్యాలు విడిపిస్తే నచ్చదు, మాకు దయ్యాలు బట్టి ఇట్టనే మేము బట్టలు ఇప్పి సమాధులలో తిరిగితేనే బాగుంది మాకు. కాబట్టి నువ్వు మాకొద్దు, మా ఊరు విడిచిపెట్టి, మా గుంటూరు విడిచిపెట్టి వైజాగ్. ఎందుకంటే మాకు ఈ సమాధులే కావాలా, మాకు ఇదే కావాలా, మేము బంధించబడాలా, మాకు సంఖ్యలు కావాలా, గొలుసులు కావాలా, కాపలాలు కావాలా. ఎందుకంటే మాకు ఇది ఇష్టం, మాకు చీకటి ఇష్టం, సమాధులు ఇష్టం, బంధించబడడం ఇష్టం, పందులు ఇంకా మాకు ఇష్టం. అది అటు జరిగింది. ఏంటంటే దేవుడు ఎప్పుడైతే తన దగ్గరికి వచ్చినాడో అప్పుడు స్వస్థత వచ్చింది. సేనానే విడిపించినాడు దేవుడు. 6,000 మంది దయ్యాలు విడిపించిన దేవునికి ఒక దయ్యాన్ని విడిపిన పెద్ద సమస్య కాదు. హల్లెలూయా. ఈరోజు ఒకవేళ అటువంటిది ఏదైనా ఉంటే సరి చేసుకోవాలని దేవుని ఉద్దేశం. విడిపించబడిన తర్వాత, స్వస్థత వచ్చిన తర్వాత వీడు వచ్చి కూర్చుంటే ఈయన చూసి భయపడుతున్నారండి. ఇప్పుడు అప్పుడు లేని భయం ఇప్పుడు వచ్చింది అన్నమాట. అది మెయిన్ పాయింట్ ఆడ. నాకు అదే అర్థం కాలే అసలు. ఇంద్ర దయ్యం పట్టినోడు మామూలుగా కనప్పుడు ఇందాక అనుకున్నాను, పిచ్చోడు కనపడితే పరిగెత్తి ఈతలకు వస్తాము. అసలు దయ్యాలు పట్టినోడు చూసి అప్పుడు లేని భయం ఇప్పుడు ఎందుకు వచ్చింది వీళ్ళకు? అంటే ఒకడు బాగుపడితే, ఒకరు దేవుళ్ళు ఎదిగితే, ఒకరు భాషలు మాట్లాడితే, ఒకరు ఎక్కువ ప్రార్థన చేస్తే, ఒకరు యథార్థంగా దేవుని సన్నిధికి వస్తే కూడా అబ్బా ఏం ప్రార్థన అమ్మా, కమ్యూనిటీ ప్రార్థన. వీళ్ళకి ఒకరికి ఇట్లా అంటున్నారు అని సేనాపట్టినని. వాడు బట్టలు చెప్పి తిరిగినప్పుడు ఏమన్నా చీ 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 చా అప్పుడు ఏమన్నా. ఇప్పుడు అంటున్నారండి వీళ్ళు మత్సంగా ఏదో సానగీన చేసి వచ్చి కూర్చుంటే అబ్బో అప్పుడు అంటుంటాను నేను, మాకు తెలియదు అట్లా అంటున్నారు వాడిని చూసి. ఏది కరెక్ట్ మనం ఆలోచిస్తాం. తర్వాత చదివాను. ఆయన దోణి ఎక్కి తిరిగి వెలుచుండగా దయ్యములు వదిలిపోయిన మనుష్యుడు ఆయనతో కూడా తనను ఉండనిమ్మని ఆయనను వేడుకొనెను. దయ్యాలు ఇడిపించబడినోడు వానికి బుద్ధి వచ్చింది. వీళ్ళు చూసేటోళ్ళందరూ ఈయన ఎట్ట తిరిగినాడో తెలుసు, ఈయన పరిస్థితి తెలుసు, ఈయన వ్యవహారం, ఈయన కథంతా తెలుసు. వాళ్ళకి లేని బుద్ధి ఈయనకి వచ్చింది. ఇడిపించబడి ఒక రోజుకేనేమో నాకు తెలిసి అంతే. విడిపించబడినాడు, వెంటనే దేవుని పాదాల దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. ఈయనకున్న బుద్ధి వాళ్ళకి లేదు. చూస్తున్నారు, జరిగిందంతా చూస్తున్నారు.
వీడు అప్పుడు తిన్నటోడు కదరా, వీడు మొన్నటోడు గిట్ట తిరిగేటోడు కదరా, వీడు మళ్ళీ వచ్చి 10,000 పాదాల దగ్గర వానికి వచ్చింది బుద్ధి. ఆయన ఏమంటున్నాడంటే, దయాలు పట్టినోడు, సేనా పట్టినోడు, అయ్యా నన్ను నీతో ఉండని. వీళ్ళు ఏమంటున్నారు, వెళ్ళిపో ఉండాకు, ఎవరు చూసేటోడు. ఈడేమంటున్నాడు, నీతో నన్ను ఉండని. ఆ తర్వాత చదువు లాస్ట్లో. అయితే ఆయన 39 వచ్చిన, అయితే ఆయన నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేసెను చెప్పి పంపివేసెను. వాడు వెళ్ళి యేసు తనకు ఎట్టి గొప్ప కార్యములు చేసెను. హల్లెలూయా. దయ్యాలు పట్టినోడు సువార్త చేస్తున్నాడు. మనమేమో అన్ని ఒకసారి ఇడిపించుకొని వచ్చినాం. ఫస్ట్ పట్టి తిరిగినామా తిరగలేదా? తిరిగినాం. ఒకసారి ఇడిపించుకొని వచ్చినాం. మళ్ళీ ఇడికి వచ్చినాక పట్టాయా? ఎందుకు పట్టినాయంటే మరి లేవా మనలో ఈర్ష్య, అసూయ, ద్వేషాలు, మాటలు, చూపులు, తలపులు లేవా? నాకు సేనాతోనే సమానం మనకు. అందుకే పాతి పెడతాను లోపల. ఇదే సమాధి అంటే. లోపల ఉన్న సమాధిలోంచి ఒక్కొక్కటి వస్తుంటుంది అప్పుడప్పుడు చీల్చుకొని. ఇప్పుడు మీరు హర్రర్ సినిమాలు చూస్తారా ఎప్పుడన్నా? దాంట్లో చెయ్యిట భూమిలోంచి పక్కన ఒక చెయ్యి ఒక్కటి బయట చూడలేదా? ఇప్పుడు చూడలేట్టే చెప్తాను. చూడలేదా ఒక చెయ్యి బయటకు వచ్చిట? అది ఇట్లా తిరిగి. నేను చిన్నప్పుడు ఈవిల్ డెడ్ అని ఒక సినిమా ఉంటుంది, ఇంగ్లీష్ పిక్చర్. సున్నికి భయమైన చూసేటోడు. అది ఏమవుతుందంటే ఒక చెయ్యి నరుకుతాడు. ఆ చెయ్యి ఒక్కటి తిట్టది పాదాలు. దాన్ని చూసి నిద్ర పోవాలి, మళ్ళీ రాత్రి నిద్ర రాదు. అయినా ఇంట్రెస్ట్ మనకు అట్లాంటివంటే బాగా ఇంట్రెస్ట్ అనమాట. పైకి రావడం అప్పుడప్పుడు వస్తుంటాయి లోపల నుంచి. లోపల పాతి పెట్టుకున్నాం కదా, ఇవి అప్పుడప్పుడు టక్కని ఇటు వచ్చి కనబడి తిట్టని, అప్పుడు ఇట్లా నీళ్ళు వెళ్ళిపోయి అప్పుడప్పుడు వెళ్తా ఉంటాయి మనకు కూడా. ఎప్పుడైనా చూసేటారా మీరు? మీ నీడని చూసి మీరే భయపడిన రోజులు కూడా ఉంటాయి కొన్నిసార్లు. ఆలోచించుకుంటే అలా అర్థమవుతుంది. మన నీడని చూసి ఎవరున్నారు పక్కన ఉన్నట్టు అనిపించిన సందర్భాలు కూడా చాలా ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే నీ సేన నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుందో అది మామూలుగా వెళ్ళిపోదు. నువ్వు ఎప్పుడైతే ఒకటి ఆలోచించండి, ఇక్కడ దేవుడు వాళ్ళ దగ్గరికి పోలే, వాడే పరిగెత్తుకుంటే దేవుని దగ్గరకు వచ్చినాడు. చదవండి కావాలంటే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకున్న వాక్య భాగం. దాంట్లో ఏమని ఉంటుంది అంటే, వాడే పరిగెత్తుకుంటూ వచ్చినాడు. ఫస్ట్ గెరాసేన దేశానికి దేవుడు ఎంటర్ అయితేనే ఫస్ట్ వచ్చింది మనుషులు కాదు, దయ్యాలు. పరిగెత్తుకుంటూ వచ్చినాడంట వాడు. పరిగెత్తుకుంటూ వచ్చి వాడే అడుగుతున్నాడు, అయ్యా మాతో నీకేం పని? వానికై వాడే వచ్చినందుకు వానికి స్వస్థత వచ్చింది. హల్లెలూయా. ఆయన వస్తే మరి ఎట్టి ఎడిపించేటోడు? జుట్టు పట్టుకొని కొట్టి పొరక తీసుకొని చెప్పు తీసుకొని ఎడిపించేటోడేమో. ఆయన వస్తే వాడే పరిగెత్తుకుంటూ వచ్చినందుకు కొంచెం తగ్గించాం. ఆయననే వచ్చినాడు అనుకో, ఇంకా మాంత్రికుడి కాడికి పోతే ఎట్టుంటుంది మనకు తెలుసు. ఇడిపియడం మామూలుగా ఇడిపియాడు. యాప మండలో ఏవో తీసుకుంటారు కదా, చూసే ఉంటారు కదా. అట్లా నా పక్క ఈ పక్క నేను మొన్న చూసిన యూట్యూబ్లో ఒకటి. పాపం ఆమె ఎవరు బాలింతారు, ఆమెకు దయ్యం పట్టిందని ఆమెను కొడుతుంటే ఆమె పెట్టే ఏడుపులు కేకలు చూస్తే నాకు పొద్దుందాక చూస్తున్నా దాన్ని. ఒక దయ్యానికి ఇట్టుంటే 6,000 మందిని ఇడిపియాలంటే మనల్ని ఎట్ట కొట్టాలన్నా? నీకు అర్థమైందా? ఒక దయాన్ని ఇడిపించడానికి ఎట్ట కొడతారు? అట్టేసి 6,000 ఇడిపియాలంటే ఎన్నిసార్లు కొట్టాలా? ఎట్ట కొట్టాలి? ఒక సేన ఇడిపియాలంటే. ఇంకో విషయం, మత్తయి సువార్త 8:29 ఇది ఒకటి చదవండి. శిష్యులలో 8:29 అమ్మా, మత్తయి 8:29. ఇదిగో దేవుని కుమారుడా నీతో మాకేమి, కాలము రాకమునిపే బాధించుటకు ఇక్కడ వచ్చితివా? చాలా. ఎవరు? ఇద్దరు దయ్యాలు పట్టిన వాళ్ళు ఏమని కేకలేస్తున్నారంటే, టైం రాకముందే. దయ్యాలకు తెలుసు దేవుని టైం, మనకు తెలియదు మందిరం టైం. 7 గంటలకని తెలుసు అందరికి. దయ్యాలకు తెలుసు టైం రాకముందే ఎందుకు వచ్చినావు? ఎవరు అడుగుతున్నారు? మనకు తెలియదా?
మనకు కూడా దయ్యాలు పట్టాయా? పట్టినాయి మరి, అందుకే అర్థం కావడం లే. టైం ఎంత 7 అయింది అంతేలే, 7:10 అయింది అంతేలే. ఆములు పాటలు పాడతారు కదా అంతేలే. నువ్వు ఆయన దగ్గరకు వస్తే కదా ఇడిపించేది నీకు. నువ్వు ఇంట్లో కూర్చుంటే 7:15 వచ్చి ఇడిపిస్తాడా? నువ్వు 7 గంటలకు వచ్చి కూర్చుంటేనే ఇడిపిస్తాడు. దేవుని టైం ఒకటి ఉంటుంది. గలిలయ నుంచి గెరాసీయుల దేశానికి ఎందుకు వచ్చినాడంటే, మీకు ఒక విషయం మనం గమనిస్తే, ఒక్క సేనాను విడిపించడానికి అక్కడికి వచ్చినాడు. తర్వాత వెళ్ళిపోయినాడు తిరిగి. అర్థమైందమ్మా? ఒక్క సేన కోసం వాడు వరకు వచ్చాడు. అంత ప్రయాణం చేసినాడు. గలిలయ నుంచి గెరాసీయుల దేశానికి చాలా టైం పడుతుంది. ఒక్క సేన విడిపించడానికి ఆయన టైం అది. ఆ టైంలో నువ్వు రెడీగా ఉన్నావంటే, మనలో ఉన్నావు కూడా ఆయన విడిపించడానికి. ఒక నువ్వు బాధలో ఉన్నావా, ఇబ్బందిలో ఉన్నావా, ఇరుకులో ఉన్నావా, కన్నీళ్ళలో ఉన్నావా, కష్టాలలో ఉన్నావా, విడిపియాలంటే టయానికి నువ్వు ఉండాలి. హల్లెలూయా. అది నా ఆలోచన. దయ్యాలు కొట్టి తిరగడం అంటే నువ్వు జుట్టిలో పోసుకొని తిరగడం అని కాదు నా ఆలోచన. లోపల ఉన్నవి నీ హృదయ వేదన అయిండొచ్చు, నీ బాధ అయిండొచ్చు. నన్ను నడిపించినాడు దేవుడు, నిజంగా నడిపించినాడు. నన్ను విత్ ఇన్ డేస్లో నడిపించినాడు. ఎప్పుడు? ఎందుకు? నేను పరిగెత్తుకుంటూ వచ్చినందుకు. నేను రాలేదనుకో మామూలు విడిపోయాడుగా, హాస్పిటల్ వేసి సలైన్ పెట్టి అప్పుడు ఇడిపిస్తాడు. అది కూడా ఇడిపిస్తాడు, ఇడిపెడితే లేదు. మళ్ళా కొట్టి కొట్టి ఇడిపించుకోవడం బెటరా, ప్రార్థన చేసుకొని ఇడిపించుకోవడం బెటరా? వదిలించుకుంటే మనకు అందరికి సుఖం, సంతోషం, శాంతి, నెమ్మది. దేవుని దగ్గర దొరికేటివి అదే. బయట దొరికేటివి ఏంటివి? సమాధులు, గొలుసులు, సంఖ్యలు, బందిగానాలు, ఇవి బయట. లోపలేంది? నెమ్మది, శాంతి. ఇప్పుడు వాడు అంతవరకు ఎట్ట తిరిగినాడు? వాడు ఒక తిక్కోని లెక్క బహుకాలం నుంచి ఉంటుంది. బహుకాలం నుంచి అట్టు ఉన్నాడు. ఒక్క రోజులో బట్టలు కట్టుకొని ప్రశాంతంగా వచ్చి ప్రభు పాదాల దగ్గర కూర్చున్నాడు. తర్వాత ఏమడిగినాడంటే, నేను నీతో ఉంటా ప్రభు. దేవుని ఆలోచన ఏంటంటే ఉంచుకోవడం కాదు, నువ్వు నా దగ్గర ఉండడం కాదు, నువ్వు సువార్త ప్రకటన చెయ్యాలా, నీ ద్వారా సువార్త ప్రకటించబడాలా. ఎప్పుడు ప్రకటిస్తావు? సేన ఇడిపించబడితే అప్పుడు ప్రకటిస్తావు. లోపల సేన పెట్టుకొని చెయ్యి మళ్ళీ ఇట్లా బయటకు వచ్చి మళ్ళీ హారర్ సినిమా చూపించి ఎంత అవసరం అంటారా? ఆలోచన చేస్తే అర్థమవుతుంది. 2 పేతురు 2:4. ఈరోజు కొంచెం నేను ఒక 10 నిమిషాలు ఇంకా ఎక్కువ తీసుకున్నాను. ఏం బాధపడదు, సేనా వదిలిపోతాయి ఈరోజు మనం. 2 పేతురు 2:4. దేవదూతలు పాపము చేసినందుకు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోక మందలి కటిక చీకటి గల గుహలో చదువు పేతురు 2 పేతురు 2:4. బిలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించను. ఇక్కడ చూడండి, అక్కడ అయిపోయింది. ఇక్కడ చూడాలి. దేవదూతలు పాపం చేస్తేనే దేవుడు విడిచిపెట్టలే. గుర్తుపెట్టుకోండి. మనం చదువు క్లియర్. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పునకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించను. సేనాపట్నంలోని పరిస్థితి బాగానే ఉంది. దేవదూతలు, కొన్నిసార్లు మనం కూడా ఫీల్ అవుతుంటాం దేవదూతల్లాగా. ఎప్పుడెప్పుడు అంటే ఆదివారం ఒకసారి, వర్షిప్ చేసేటప్పుడు ఒకసారి, ఈడ ప్రార్థన చేసేటప్పుడు ఒకసారి, పాట పాడేటప్పుడు ఇంకా దేవదూతలమే. మనల్ని మించిన దేవదూతలు లేదు. ఎగిరినట్టే ఉంటుంది పైపైన. ఆ పాట అయిపోయిందా మళ్ళా సేన. దేవదూతలు తప్పు చేస్తేనే ఏం చేశాడంట? కటిక చీకటి గల బిలము అంటే గుహ బంధించి తీర్పు కోసం వాళ్ళని కాపలా పెట్టాడంట. అట్లాంటిది నువ్వు నేను తప్పు చేస్తే ఇడిచి పెడతాడా? ఇడిచేంత వరకు మళ్ళీ మామూలు కూడా కాదు.
ముద్దు పట్టుకొని ఇడిసన్నా ఇడిపిస్తాడు. మళ్ళా ఆయన ఇడిపిస్తుంది వేరే ఉంటుంది. మనకై మనమే వచ్చి ఇడిచిపెట్టని అయ్యా, నన్ను కొంచెం నాకు అయ్యా నెమ్మదిని అయ్యా, నాకు స్వస్థతని అయ్యా అంటే అది ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి చివరిగా అపోస్తల కార్యంలో 16:16 అపోస్తల కార్యంలో 16వ అధ్యాయం 16వ వచనం. మేము చదవయా. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా దయ్యమును పట్టినదై పుతోను అను దయ్యమా చదవయా. పుతోను అనే దయ్యము పట్టినదై సోదె చెప్పుట చేత తన యజమానులకు బహులాభం సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చాను. ఇక్కడ జరిగింది ఏంటంటే, రాని ఆమె కూడా అందరికి ఇడిచిపెట్టాలి. ఆమెకు మనకి ఇడిచిపెట్టి ఆమెకి ఇడిచిపెట్టకపోతే మన ఇబ్బంది కాదు. మేము అమ్మ చదవం అపోస్తల కార్యంలో 16:16 మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దయ్యము పట్టినదై సోదె చెప్పుట చేత తన యజమానులకు బహులాభం సంపాదించుతున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, మీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఆమె ఇలాగూ అనేక దినములు చేయిచుండెను. ఎవరు దయ్యం సాక్ష్యం చెప్తుంది. 17వ వచనం. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, మీరు మాకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పారు. ఎవరు? పుతోను అనే దయ్యమే చెప్తుంది. దయ్యమే సాక్ష్యం చెప్తుంది. మనం చెప్పాం కొన్నిసార్లు, మాట్లాడం, మందిరానికి వచ్చి మౌనంగా ఉంటాం. ప్రార్థన చేయండి అంటే వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు. మనకొచ్చు అయినా మాట్లాడడం. ఆరాధన చేద్దామంటే నిలబడతారు. ఎవరేం చేస్తున్నారు, వీళ్ళు ఎవరైనా భాషలు మాట్లాడతారా, వీళ్ళు ఏమైనా ఎగురుతారా, నీకు ఎందుకు వాళ్ళు ఎగురులాటారు? ఎవరి ఆత్మీయత వాళ్ళదు. దేవుడు నీకు భాషలు మాట్లాడే వరం ఇచ్చినాడా, మాట్లాడు. దేవుడు నీకు పరిశుద్ధాత్మ తట్టుకునే శక్తి లేకపోతే ఈ షవరింగ్ వస్తుంది. అంతే తప్ప కావాలని ఊగేటోళ్ళు అదే నాకు సంబంధించిన మ్యాటర్ చెప్తున్నా. ఎడ్వర్డ్ విలియం అని మళ్ళీ ఇంకొక సాక్ష్యం చెప్తా ఆయన గురించి. ఆయన ఒకసారి భాషలు ఉన్నాయా లేవా అని దేవుని దగ్గర కూర్చొని ఒక 3 రోజులు ఉపవాసం ఉండి, నాకు భాషలు ఖచ్చితంగా నేను మాట్లాడాలా అని దేవుని దగ్గర డిసైడ్ అయ్యి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఒకసారి ఇట్లా మంచం దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే తెలియకుండానే కళ్ళు మూతలు పడ్డాయంట. దేవుణ్ణి అడిగి ఫైనల్గా టైం పెట్టుకున్నాడు. 8 గంటలకు నువ్వు నాకు గనక భాషలు మాట్లాడలేకపోతే నేను భాషలు ఉన్నాయని నమ్మను అని ఫిక్స్ అయినాడు. కూర్చున్నాక 7:45 ఆ టైంలో మెలకు వచ్చి చూస్తే ఇది యథార్థంగా జరిగింది, నేను చెప్పింది కాదు. మీరు యూట్యూబ్లో కొనుక్కొని చూసుకున్నప్పుడు మీకు అర్థమైంది. కింద ఉన్నవాడు మంచం లెవెల్లో ఉన్నాడంట, కూర్చున్నట్టే ఈ లెవెల్లో గాల్లో ఉన్నాడు. అప్పుడు ఒక స్వరం ఏర్పడిందంట, ఇది సరిపోతుందా నీకు అంటే. భాషలు నీకు అవసరం లేకపోతే దేవుడు ఇవ్వడు. నీకు ఏది అవసరమో అది ఇస్తాడు దేవుడు, అంతే. ఆయన చెప్పినట్టు మెసేజ్ ఎంతవరకు ఇలా ఎక్సలెంట్ ప్రీచర్, ఎక్కడికి పోయినా పెద్ద కాన్వర్సేషన్లో మాట్లాడుతుంది. అటువంటి అనుభవం ఉన్న వ్యక్తి ఆయన ఒకటే అంటాడు, లేవని నేను అన్నాను. నాకు దేవుడు ఇచ్చిన ప్రత్యక్షత ఇది. నీకు దేవుడు ఒకవేళ నిన్ను ఏ విధంగా వాడబడమంటే ఆ విధంగా వాడబడ్డానికి ఇష్టపడు. వాళ్ళు భాషలు మాట్లాడుతున్నారా, నీకు విమర్శించే అర్హత లేదు. వాళ్ళు ఒకవేళ ఇంకొకటి ఏదైనా చేస్తున్నారా, దేవుని సన్నిధిలో వాళ్ళు ఒకవేళ ఊగుతున్నారా, వర్షిప్లో కానీ ప్రార్థనలో కానీ, అది వాళ్ళ ఆత్మీయత. మన ఆత్మీయత ఏంది? అసలు మనం ప్రార్థన చేస్తున్నామా, కళ్ళే మూసుకోము సార్ ప్రార్థన చేసేటప్పుడు. కనీసం వాళ్ళకి అదన్నా ఉంది, కళ్ళు మూసుకునేదన్నా ఉంది, మనం కళ్ళు కూడా మూసుకోము.
10 సార్లు చెప్పాలా కళ్ళు మూసుకోండి, నేను కళ్ళు తెరిచి చెప్పాలి కళ్ళు మూసుకొని అని. నా ఆత్మీయత పోతుంది కదా. బలు అర్పించడం కంటే శ్రేష్టమైనది కావాలంటే నువ్వు పరిగెత్తుకుంటే ఆయన కాడికి రావాలా. వచ్చినప్పుడే సేన 6,000 దయ్యాలైనా దేవుడు ఒక మాటతో విడిపించగలడు. నీ సమస్య ఒక సమస్య కానే. నిన్న చెప్పింది ఇదే మాట. ఈరోజు ఒకవేళ కళ్ళు మూసుకుందాం, ఆలోచించుకోండి ఒకసారి. ఒకవేళ మన హృదయంలో ఇంకా ఏమన్నా ఉన్నాయేమో, సేనాలు, ఒక ఆలోచన, నీకు ఒకరి మీద ద్వేషం ఉందా, అదొక సేన. నీకు ఇతరుల మీద ఒక కోపం ఉందా, అదొక సేన. లేదు నీ జీవితంలో ఒక కన్నీటి బాధ ఏదైనా ఉందా, అదొక సేన. దేవుడిని విడిపించమని నువ్వు అడగాలి. ఆయనే వచ్చి ఆయనకై చొరవ తీసుకోడు. నువ్వు ఎప్పుడైతే వస్తావో అప్పుడు ఆయన నీ జీవితంలోకి రావడానికి ఇష్టపడతాడు. నా జీవితంలో జరిగింది అదే. సేన బట్టి నేను కూడా బాధపడేటప్పుడు నేను అడిగిన, ప్రభువా ఈ సేన నేను భరించలేను ఆయన, తీసేయి. ఒక్కడుంటేనే భరించలేను. 6,000 మంది నేనాడ తట్టుకుంటాను ఆయన. నా శరీరం చిన్న ముందే బక్కోను. నేను 6,000 మంది నాకు పడితే నేను బతుకుతాను. అడిగిన, ఇడిపినాయన అంటే ఇడిపించినాడు. దేవుని దేవుడు దెబ్బకి ఇడిపించినాడు. మనం మామూలు కూడా ఒక మాటతోనే ఇడిపించినాడు. పొట్టలే తిట్టలే పాపం. ఇంకా కృప ఉంది దేవునికి నా పట్ల. కాబట్టి కళ్ళు మూసుకుందాం ఒకసారి. చెప్పిందంతా ఒకసారి రిమైండ్ చేసుకోండి. కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకోమంటేనే మూసుకోవాలన్నా. మళ్ళీ సేనా పట్టినోడు చేసినట్టు చేయకండి. ఇప్పుడు చెప్పింది అదే. వాళ్ళు కళ్ళు తెరిచినారా, వీళ్ళు కళ్ళు తెరిచినారా, వాళ్ళు ఏం చేస్తున్నారు, అదే సేనా బుద్ధులు అంటే ఇవే. అడుగుదాం దేవుని. ఇంకా ఎక్కడైనా సరి చేసుకునేది ఉందా? ఒక్కటి దేవునికి విరోధంగా ఒక్కటి మన జీవితంలో ఉన్నా కూడా అది సేనాతో సమానం. ఒకవేళ నీ జీవితంలో కన్నీరు అనే సంఖ్యల చేతను బంధించబడినావా? ఇరుకు ఇబ్బంది అనే సంఖ్యల చేతను బంధించబడినావా? లేదు అగాధం ఎవరూ లేరనే సమాధి కూపంలో నువ్వు ఉన్నావా? నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు, నా స్థితి ఏంది, నా బ్రతికేంది, అసలు ఏంది నా జీవితం అని ఆలోచనతో ఏమన్నా ఉన్నావా? ఎన్ని ఉన్నా నెమ్మది లేని స్థితిలో ఏమన్నా ఉన్నావా? దేవుని అడుగుదాం. ఆయన దగ్గరికి వాడు ఎప్పుడైతే ఆ సేన పరిగెత్తుకుంటూ వచ్చిందో అప్పుడు స్వస్థత వచ్చింది. దేవుడే వచ్చి నీ జీవితంలో చొరవ తీసుకోగలడు. కానీ ఆయన కోరుకునేది ఏంటంటే నువ్వు ఆయన దగ్గరికి రావాలి. ఆయన ఇచ్చే స్వస్థత నిజమైన స్వస్థత. అది నీ స్థితి ఏదైనా కానీ, నీ పరిస్థితి, ఒక నువ్వు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావా, లేదంటే ఎవరికి చెప్పుకోలేని సమస్యతో ఏమైనా బాధపడతా ఉన్నావా, లేదంటే హృదయంలో ఏదైనా తీసేయలేకపోతున్నావా, ఇది ఎన్ని ఉన్నా నెమ్మది, మనశ్శాంతి, అసలు ప్రశాంతత లేని ఒకవేళ ఆ టైప్ ఒకవేళ మెంటల్ ప్రెషర్లో కానీ మెంటల్ టెన్షన్లో కానీ ఉన్నావు, అది ఒక సేనతో సమానం. దేవుని అడుగు, దేవా నన్ను విడిపించు. మన వల్ల కాదు, మన వల్ల అస్సలు కాదు. ఎన్నో 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 రోజుల నుంచి, ఎన్నో దినాల నుంచి వాడంట అదే సమాధిలో ఎన్ని సంఖ్యల చేత వాడిని బంధించి ఎన్నిసార్లు వాక్యం విన్నా, ఎంత రక్షణ. దేవుని ప్రార్థన, నీకోసం ప్రార్థించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఈ ప్రార్థనలంతా కాదనుకొని, దాటుకొని, నేను ప్రేమించే వాళ్ళని కాదనుకొని వదిలేసి నువ్వు మళ్ళా అదే పాత స్థితికి, అదే పరిస్థితికి వెళ్ళిపోతున్నావు అంటే ఖచ్చితంగా సేన ఉన్నట్టు. నువ్వు విడిపించబడాలని నీకు ఆశ ఉంటే ఈరోజు దేవుని యథార్థంగా అడుగుదాం. నేను అడిగిన, నా జీవితంలో జరిగింది కాబట్టి చెప్తాను యథార్థంగా. నేను విడిపించబడాలని ఆశతో అడిగిన, దేవుడు నన్ను విడిపించాడు. నెమ్మది లేకుండా, శాంతి లేకుండా ఉన్నావు, అదే ఉన్నాడు. దేవా నిజంగా నెమ్మది లేదా, మనశ్శాంతి లేదు ప్రభా, నా స్థితిని మార్చు, నా గతిని మార్చు. మితిలేని నీ ప్రేమ గతిలేని నన్ను చూచి మా స్థితి మార్చినది, నన్నే స్తుతిగా చేసినది. మితిలేని నీ ప్రేమ గతిలేని నన్ను చూచి నా స్థితి మార్చినది, నన్నే స్తుతిగా చేసినది. యేసయ్యా నీ ప్రేమంత బలమైనది, యేసయ్యా నీ కృపయంత విలువైనది,
యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది, యేసయ్యా నీ కృప ఎంత విలువైనది, సమీపించరాని తేజస్సులో నీవు వసించువాడవైనా, మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. యేసయ్యా నీ ప్రేమెంత విలువైనది, యేసయ్యా నీ కృప ఎంత విలువైనది, యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది, యేసయ్యా నీ కృప ఎంత విలువైనది. ప్రార్థన చేసుకున్నాం. చివరి ప్రార్థన గురించి చేస్తాడు. ఇది చిన్న ప్రార్థన ఎక్కిపోతాం. చివరి ప్రార్థన. స్తోత్రం తండ్రి, పరిశుద్ధ మహోన్నతుడా, ఆశ్చర్యకరుడా, జీవాధిపతి, జీవం గల దేవా, జీవంలో నడిపించే దేవా, విడిపించండి ప్రభువా. అయా నీకు విరోధముగా అయా మాలో ఏ సేన ఉందో నా ప్రభా, దాన్ని తీసివేయమని అడుగుతున్నాను ప్రభా. అయా తండ్రి, అయా నీ సన్నిధిలో మోకరించిన ప్రభా, అయా తండ్రి నీ సన్నిధిలో ఉన్నప్పుడు ప్రభా, అయా నీకు ఇష్టమైన రీతిగా మమ్మల్ని ఉంచుటకు సహాయం చేయండి. అయా మీకు వ్యతిరేకంగా మాలో ఏ సేన ఉన్న దాన్ని తీసివేయమని అడుగుతున్నాను తండ్రి. యేసయ్య నామములో మాత్రమే అడుగుతున్నాం ప్రభా. ఇదిగో నా తండ్రి నీకు వందనములు, స్తోత్రములు, స్తోత్రములయ్యా. అయా ఈ రోజు నీ బిడ్డ ఏదైతే వాక్యం చెప్పి ఉన్నాడో ప్రభా, అది మా హృదయంలో ఉండటకు సహాయం చేయండి ప్రభా. అయా తండ్రి దాన్ని నూరంతలుగా ఫలించుటకు సహాయం చేయండి ప్రభా. అయా వాక్య రీతిగా మాలో ఉన్న తండ్రి, అయా వాక్యం మాలో ఉండి అయా వాక్య రీతిగా మేము నడుచుటకు సహాయం చేయండి ప్రభా. అయా తండ్రి మీ వాక్యం వింటే మాకు ఆశీర్వాదం ప్రభా. అయా మీ వాక్యం వింటే మాకు సంతోషం తండ్రి. అయా మీ వాక్యం వింటే మాకు దుఃఖం నుంచి దూరం కలిగిస్తుంది ప్రభా. అయా తండ్రి అలాంటి వాక్యం మా హృదయంలో ఉంచమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనములు, స్తోత్రములయ్యా. అయా తండ్రి నీకు వందనములయ్యా. అయా తండ్రి నీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో నా తండ్రి ఇక్కడ ప్రతి వారి గురించి ప్రార్థన చేస్తున్నాను నా దేవా. అయా తండ్రి మాలో అయా ఇక్కడ ఉన్న ప్రతి వారిలో ప్రభా, అయా శరీర